వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఏపీ రాష్ట్రంలో ఒకవైపు వెంకన్న ప్రతిష్టని కుదిపేస్తూ ఇంకో పక్కేమో ఇటు కల్తీ పాలతో ప్రాణాలతో చెలగాటం. ఈ విధంగా ఏపీ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు కల్తీ అంశం తెర మీదకు బాగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలకు తావిస్తూ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది. ఓ పక్కేమో సుప్రీంకోర్టు కల్తీ జరిగిందని చెప్తున్నప్పటికి కూడా వైసీపీ వినడం లేదు కదా అని చెప్పి ఇటు పక్క అసెంబ్లీలో 0 అవర్ని రద్దు చేస్తూ కల్తీని అంశం మీదే అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఓ పక్కేమో హెరిటేజ్ పాలు కూడా కల్తీ పాలు అంటూ ఇటు పక్క వైసీపీ చెబుతుంటే కాదు, పాలు అనేవి 25 రకాల టెస్టుల తర్వాతే మార్కెట్లోకి వచ్చిందంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ విధంగా ప్రజల ఆరోగ్యాలతో ప్రజల విశ్వాసాలతో ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మళ్ళీ ప్రజల యొక్క మనోభావాలు తాడుకుంటూ ఈ విధంగా ఆరోగ్యాలు తాడుకుంటుంది. ఇది ఏ విధంగా ప్రభావితం అవుతుంది, పోను రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఈ డిబేట్లో సిద్ధంగా ఉన్నారు కంచల భాస్కర్ గారు, టీడీపీ నాయకులు, అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా భాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ నాయకులు భాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. భాస్కర్ గారు, ఈ కల్తీని అంశం ఇప్పట్లో వగదగిద్ది, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అంశానికి ఒక తెరపడిద్ది అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు రకరకాల వార్తలతో వ్యాప్తి చెందుతూ కల్తీ అంశంతోనే రాష్ట్రం మొత్తం కుదిపేస్తూ ఉంది. దీన్ని ఎప్పటికీ దీనికి సంబంధించినటువంటి తెరపడే అవకాశం ఉందంటారు? సిట్ అయిపోయింది, సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం అయిపోయింది, ఛార్జ్షీట్లు అయిపోయినాయి, అయినప్పటికీ కూడా దీంట్లో కల్తీ జరగలేదు అంటుంది వైసీపీ. అంటే కల్తీ అంటే మీరు చెప్పిన కల్తీ, మీ పార్టీ చెప్పిన కల్తీ జరగలేదంటే వైసీపీ. సిట్లోనేమో దీనికి సంబంధించినటువంటి కెమికల్స్ మాత్రమే కలిసినాయి అన్నట్టు సిట్ విచారణ తేలిందంటూ చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు చెప్పిన కల్తీ జరగలేదు కాబట్టి క్షమాపణ చెప్పండి అంటూ ఇటు వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఓవరాల్గా ఏమంటారు భాస్కర్ గారు? అదండి, మేము చెప్పిన కల్తీ ఏంది, ఇంకోరు చెప్పే కల్తీ ఏంది? మేము అధికారంలో లేనప్పుడు అవశేషాలు అవన్నీ అంటూ మాట్లాడటం జరిగింది. అలాంటివి అవశేషాలు అన్నీ కలవలేదు, కెమికల్స్ కలిసినట్టు మాత్రమే ఆనవాళ్ళు ఉన్నాయి అన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అన్న తర్వాత మళ్ళీ బాత్రూమ్ కెమికల్స్ అన్నారు. ఏంది దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం? రహీం గారు, మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. సరే, మేము ప్రజల్లో తిరిగేటప్పుడు చాలా ఫిర్యాదులు వచ్చాయి. తిరుపతి లడ్డూకి సంబంధించి రకరకాలుగా ఫిర్యాదులు వచ్చాయి. సరే, చాలా మంది ప్రజల్లో ఇందులో జంతువులు కొవ్వు కలిపినట్టున్నారు, అదేవిధంగా ఏదో పామాయిల్ కలిపినట్టున్నారు, లేకపోతే ఏంటి ఇదంతా బూజు పట్టడం ఏంటి, పాసిపోవడం ఏంటి, దుర్వాసన రావడం ఏంటి, ఇలా రకరకాలుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జనసేనాని కానీ, పోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు యోగళం పాదయాత్ర సందర్భంగా కానీ, బీజేపీ నాయకులు పర్యటనలో కానీ వెల్లువెత్తిన ఈ ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని మేము అధికారంలోకి వస్తే పోతే తప్పకుండా దీని మీద విచారణ చేస్తామని చెప్పారు. సరే, మొదట్లో భాస్కర్ గారు, మీరు అధికారంలో రాకముందే దీంట్లో కొవ్వులు కలిసినట్టు, ఏదో రకరకాల అవశేషాలు కలిసినట్టు మీ దృష్టికి వచ్చిందంటారా? అంటే అప్పుడు ఏంటంటే ఎముకల నుంచి కూడా ఆయిల్ తీస్తారంట కదా, ఎముకల నుంచి. ఓకే. అంటే గొడ్లు, అంటే పశువులు కావచ్చు, పంది ఎముకలు కావచ్చు, జంతువుల ఎముకలు. ఓకే. జంతువులు ఎముకల నుంచి తీసిన ఆయిల్లో కల్తీ జరిగినట్టు. సహజంగా మనం మిఠాయి కొట్టుకుపోయినా టేస్ట్ లో ఏదో డిఫరెన్స్ ఉంటే, ఇదేదో హైదరాబాదు లేకపోతే పెద్ద పెద్ద నగరాల్లో ఊరు బయట ఇవన్నీ జంతు కళేబరాలు వీటన్నిటితో మనం హైదరాబాద్ లో కూడా గతంలో చూసాం. ఊరు బయట చాలా దాడుల్లో ఇది కలుపుతున్నారు. పోతే అసలుకి పైగా ఈ యొక్క కొన్ని రకాల హోటల్స్ లో ఈ బిర్యానీకి కానీ, లేకపోతే ఇతర పదార్థాలకు కానీ, ఈ బేకరీ ఐటమ్స్ కానీ వీటన్నిటిలో వాటిని వాడుతున్నట్టున్నారు. పోతే అదే విధంగా కొన్ని క్రీమ్స్ లో కూడా వాడుతున్నట్టున్నారు అని చెప్పి మనం వింటుంటాం. అంటే ఇప్పుడు సహజంగా అది ఇన్వెన్షన్ అనేది తర్వాత టెస్టింగ్ లో బయటకు వస్తుంది, ఇది ల్యాబ్ టెస్టింగ్ లో. ఈ యొక్క వదంతులను దృష్టిలో పెట్టుకుని, ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని తర్వాత వీటి మీద సిల్లి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. సరే, మా దృష్టికి ఫిర్యాదులు అందిన తర్వాత, మా కూటమి పార్టీలకి ఫిర్యాదులు అందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ల్యాబ్ రిపోర్ట్స్ అవి తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాటిని వీళ్ళు జంతు కొవ్వు కలవలేదే, మీరు జంతు కొవ్వు ఎముకలు వాటి నుంచి తీసిన ఆయిల్ ఇవన్నీ చెప్పారే అన్నారు. సరే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డైరెక్షన్ తో సిట్ ఏర్పాటైంది సిబిఐ ఆధ్వర్యంలో. సరే, వాళ్ళు ఏం చేశారు, కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగింది అని చెప్పి ఏమేమి కల్తీలో ఏ పదార్థాలు వాడారని చెప్పి స్పష్టంగా చెప్పారు. సరే, ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే మనకి సమయాభావం.
సరే ఈ యాసిడ్స్ కానీ లేకపోతే ఈ టాయిలెట్ సామాగ్రి కానీ ఇతరత్ర ఇవన్నీ కలిసినాయి అని చెప్పారు. సరే పోతే జంతువుల అవశేషాలు కూడా మేము చూసాము 10% లోపు ఆ, అయితే అది డిటెక్షన్ కి అందకుండా ఇప్పుడున్న మనకి టెక్నికల్ ఇది పరికరాల దృష్ట్యా 10% లోపు అయితే మనకి అందదు. మొత్తం మీద ఆ, జంతువుల ఇది అవశేషాలు కలిసిన ఉన్నాయని చెప్పి ఆ, వాళ్ళు కూడా సిట్ లో పేర్కోవడం జరిగింది. అయితే స్పష్టంగా చెప్పలేదే కల్తీ. ఇప్పుడు నెయ్యి అండి, నెయ్యితో తయారు చేయాల్సిన లడ్డు అండి అది. నెయ్యితో శనగపప్పుతో జీడిపప్పు ఇవన్నీ వేసి చేసే లడ్డు అది, ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ వేసేది. ఇప్పుడు జంతువులు కొవ్వు కాకపోతే ఇంకొక కొవ్వు అండి, అది కాకపోతే ఇంకో అసలుకి నెయ్యి అనేది వాడలేదు. పాలు లేవు, ఇక్కడ గేదె పాలు లేవు, ఆవు పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు. ఏ నెయ్యి లేకుండా వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చండి రహీం గారు. ఎందుకంటే ఇది కొత్త డిస్కవరీ. ఎట్లా అంటే మామూలుగా కొత్తగా ఆవిష్కరణ చేసిన వాళ్ళకి ప్రపంచ స్థాయిలో పెద్ద బహుమతి నోబెల్. స్వీడన్ గవర్నమెంట్ ఆ నోబెల్ అని పెద్ద శాస్త్రవేత్త పేరుతో డైనమైట్ కనిపెట్టిన నోబెల్ గారి పేరుతో పెద్ద బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నోళ్ళు ఆ కొత్త ఆవిష్కరణ చేసిన వాళ్ళకి ఇచ్చే క్రమం ఉంది కదా. మన భారతీయులు కూడా చాలా మందికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి అదే విధంగా ప్రపంచంలో అసలుకి పాలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఇదే మొదటిసారి అండి. మొదటిసారి అంటే అఫిషియల్ గా బయటపడ్డాం. అంటే ఒక భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం డైరెక్షన్ లో సిబిఐ సిట్ వెల్లడించిన విషయం కాబట్టి ఇది అఫిషియల్ గా అనఫిషియల్ గా చాలా జరుగుతున్నాయి. ఇదివరలోనే మనం ఇంత ముందు పేర్కొన్నట్టు చాలా చాలా ఊర్లలో ఊరు బయట అంతా గోడౌన్లో పెట్టి ఎముకలతోని. ఇది అఫిషియల్ గా ఇప్పుడు బయటకు వచ్చింది రిపోర్టు. కాబట్టి ఈ కొత్త ఆవిష్కరణ కనిపెట్టారు. అంటే ఆ పాలు వెన్నపూస నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేయకుండా కెమికల్స్ తో కూడా నెయ్యి తయారు చేయొచ్చు. దానికి రంగు రుచి వాసన గాడ అదే విధంగా తెప్పించవచ్చు. ఏదో పెద్ద పెద్ద యంత్ర పరికరాలు ఉపయోగించి దాని మీద దృష్టి పెడితే తప్పితే ఆ నెయ్యిని కనుక్కోవడం అసాధారణమైన విషయం. ఎవరైనా కస్టమర్స్ సహజంగా నెయ్యి అనుకొని మనం నెయ్యి అని చెప్తే ఎత్తుకుపోయి వాడుకుంటుంటారు. వాసన అదే కదా, రంగు అదే కదా, రుచి అదే కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా మొత్తానికి వీళ్ళు డిటెక్ట్ చేసిన దానికి, రసాయన పదార్థాలతో నెయ్యి తయారు చేసిన దానికి వీళ్ళకు నోబెల్ బహుమతి కూడా ప్రకటిస్తే వచ్చే సంవత్సరం రాబోయే సంవత్సరంలో మంచిదేమో అనిపిస్తా ఉంది. లేకపోతే ఏంటంటే సాంప్రదాయబద్ధంగా వచ్చి ఈ నెయ్యి ఈ విధంగా అపవిత్రం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఒక పెద్ద కుట్ర జరిగిందండి. చివరికి ముస్లిమ్స్ కూడా బీబీ నాంచారు అమ్మ వెంకటేశ్వర స్వామి అర్ధంగిగా ఎంతో మంది ముస్లిమ్స్ కూడా వస్తారు. హిందూ ముస్లింల కలయికి లౌకికవాదానికి చిహ్నంగా ఆ టెంపుల్ వర్ధిల్లుతుంది వందల సంవత్సరాలుగా. శ్రీకృష్ణదేవరాయలు లాంటి విజయనగర సామ్రాజ్యాధీశుడు దక్షిణ భారతదేశంలో అఖండ కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఆ చక్రవర్తి 7 వారాల నగలుగాడు సమర్పించారు. ఆ రాజవంశానికి చెందిన అనేక మంది రాజులు రాణులు వచ్చారు, ఇతర జమీందారులు వీళ్ళంతా వచ్చారు. ఎంతో తిరుపతి దేవాలయానికి కానుకలు అర్పించారు. పోతే గర్భగుడికి సంబంధించిన కట్టడాల విషయంలో కానీ, ద్వారాలు కానీ, ధ్వజస్తంభాల విషయంలో కానీ ఎంతో సహాయ సహకారాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా దేవుడికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. మరి ఇది 2019లో జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు నుంచి 2024 మే నెల దాకా జరిగిన క్రమాన్ని, ఈ యొక్క లూటీ క్రమాన్ని ఈ సవివరంగా ఈరోజు శాసనసభలో పోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పైగా వాళ్ళు ఈ ప్రజెంటేషన్ ఇవ్వకముందు గతంలో వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, దాన్ని కొట్టేశారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. అదేవిధంగా మొన్న ఏకసభ్య కమిషన్ ఎందుకు సుప్రీంకోర్టు పెద్ద సిజేరియన్ డాక్టరు మరి ఆర్ఎంపీ డాక్టర్ లాగా ఏకసభ్య కమిషన్ వేశారన్నారు. అది తప్పుగా మాట్లాడడం, అది కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. అంటే 2 సార్లు సుప్రీంకోర్టుకు పోతే 2 సార్లు వీళ్ళు వైఫల్యం చెందారు. అంతకుముందు ఏమనేవాళ్ళు, మేము సుప్రీంకోర్టుకు పోయి తెలుసుకుంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు పోయి తెలుసుకుంటామంటే అది కొట్టేశారు. మళ్ళీ నానా దుర్భాషలు, మళ్ళీ కొత్త విషయాలు తెర మీదకి తీసుకొస్తారు. అంటే కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అంటారే, మోకాటికి బట్టతలకు ముడి పెట్టమంటారా, ఆ విధంగా ఉంటుంది ఏడాది. పోతే ఆధిపత్య ధోరణి అండి. అధికారం కావాలా, మేము అధికారంలోకి వచ్చిన నెల చివరికి ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు మా ప్రభుత్వాన్ని రద్దు చేయమని. అంటే వాళ్ళకున్న రాజకీయ
దుగ్ధ ఏ పార్టీతో రాజకీయ అధికారం కోసం వాళ్ళు ఎంతగా వెంపర్లాడుతున్నారో మేము అధికారంలోకి వచ్చిన 4 రోజులకి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఏ విధంగా వీళ్ళు ఏదో ఒక విధంగా మా ప్రభుత్వాన్ని కుప్పగోల్చాలా, అల్లరిపోలు చేయాలా, ప్రజల్లోకి ఒక కన్ఫ్యూషన్ స్టేట్ తీసుకురావాలా, తద్వారా ప్రజల్లో వాళ్ళకున్న పట్టుని గ్రిప్పు పోనీయకుండా ఆ పార్టీని సజీవంగా ఉంచడానికి నానా రకాల ఎత్తుగడలతో ఏదేదో మాట్లాడతారు. ఆ కోర్టులో తెలుసుకుంటాం, ఈ కోర్టులో తెలుసుకుంటాం అంటారు. అక్కడ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త అంశాన్ని తెర మీద తెస్తారు, మళ్ళీ అది ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఇంకో కొత్త అంశాన్ని. ఓకే భాస్కర్ గారు, ఓకే ఓకే, రైట్ అండి. ఓకే, సమయం చాలా ఉందండి, మీకు కావాల్సిన సమయం ఇస్తాను. మళ్ళీ ఇంకో బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు మీట్లో ఉన్నట్టున్నారు. నమస్కారం అండి. ఓకే రామారావు గారు, ఓకే మీరు చెప్పినట్టుగానే ఏదైతే టీడీపీ పార్టీ కానీ సరే కూటమి ప్రభుత్వం కానీ దీని మీద అసెంబ్లీలో చర్చ తీసుకొచ్చినప్పుడు 0 అవర్లో సరే మీరు చెప్పినట్టుగానే ఎటువంటి కల్తీ జరగలేదు అని మీ పాయింట్కి వద్దాం, మీ పార్టీ పాయింట్కే వద్దాం. ఎటువంటి కలవలేదు, కావాలని కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి మనోభావాలతో ఆడుకుంటూ వైసీపీని అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తుంది అనుకుంటాం. సరే దాని విషయాన్ని అలాగే అనుకోండి, మీ పార్టీ లెక్కన సుప్రీంకోర్టు చెప్పినట్టు కల్తీ జరిగిందన్నది వాస్తవం అంటుంది. వాళ్ళు చెప్పినటువంటి అవశేషాలు లేకపోతే జంతుకోవు ఇలాంటిది కాదు, కాకపోతే కల్తీ అనేది మాత్రం జరిగింది అంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టు మన భాస్కర్ గారు చెప్పినట్టు వాస్తవంగా అసలు అక్కడ నెయ్యే లేని వ్యవహారాన్ని నెయ్యిగా క్రియేట్ చేయడం అంటే అసలు పాలు లేకుండా ఎటువంటి పాల పదార్థాలతో లేకుండా ఒక కొత్తగా నెయ్యిని కానుకోవటం ఎలా సాధ్యమైంది అంటారు? ఏంది ఇది, దీనికి ఏమన్నా మతలబు ఉందా? ఆ సీక్రెట్స్ ఏంది? అలాంటి ఏమన్నా ఫార్ములా కనిపెట్టి అలాంటి ఫార్ములా కనుక తీసుకొస్తే ఇంకా కొత్త ప్రయోగాలు చేయొచ్చు కదా, ఏమంటారు? ఇక్కడ ఒక అంశం అండి మనం గమనించాల్సింది రహీం గారు. ఖచ్చితంగా ఇక్కడ మనకి సిబిఐ అనేటువంటి సంస్థ సిట్ని ఏర్పాటు చేసి ఒక విచారణ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు, ఒకదానికొకటి పొంతం లేనటువంటి మాటలు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ అంశము విచారణ దశలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా జంతు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి పంది కొవ్వు కలిసింది అనేటువంటి అంశం మాట్లాడటం, ఇంకా చేప నూనెలు కూడా కలిసినాయని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదనేటువంటి అంశం మనకి ఏదైతే సిబిఐ వేసినటువంటి సిట్లో ఆ నివేదికలో తేటతెలమైందండి. అయితే ఎన్డీటీవీ అంశం కానీ సిబిఐ అంశం కానీ ఒకటైతే క్లారిటీ ఉందండి. ఇక్కడ కొన్ని అంశాలు తీసుకుంటే ఎన్డీటీవీ కూడా మాకు వచ్చేటటువంటి టెస్టుల్లో కొన్ని కొంచెం తేడాలు రావడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే కెమికలైజేషన్ ఆ మిల్క్ కాబట్టి. అసలు ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎవరి హయాంలో తీసుకొచ్చినటువంటి నెయ్యిని వీళ్ళు పరీక్ష చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి 4.0 ఈ ప్రభుత్వంలో కదండి వచ్చినటువంటి ట్యాంకర్లు చెక్ చేశామని చెప్తున్నారు. మళ్ళీ దీని వెనక చాలా మతలబు ఉంది. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటపెట్టి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒకటి మాట్లాడి వీళ్ళకి ఎవరో రూట్ మ్యాప్ ఇస్తున్నట్టున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు, మాకు రూట్ మ్యాప్ కావాలి నాకు నేను నడవటానికి అని చెప్పారు. అటువంటి రూట్ మ్యాప్లు ఏమైనా ఉన్నాయనేటువంటి సందేహం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యొక్క హిందువులకు దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర క్షుద్ర రాజకీయాలకు ఇందులో ఆస్కారం ఉంది. అసలు లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడతారండి? ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆసరా చేసుకుని కామ్గా ఉండాల్సింది పోయి ఈ రోజు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. మొట్టమొదట వేసుకోవచ్చు ఏకసభ్య కమిషన్ కానీ లేకపోతే కమిషన్ ఏర్పాటు అనేది మొట్టమొదట కంటే ఈ యొక్క అంశము న్యాయస్థానాలకు కానీ దర్యాప్తు సంస్థలకు కానీ సంబంధం లేకుండా ఉన్నప్పుడు వేయచ్చు. ఇప్పుడు మరలా మధ్యలో వేస్తున్నారంటే వీళ్ళ యొక్క అంశం చూస్తుంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయాలి, ఖచ్చితంగా దీన్ని మకిలం చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంట కలపాలని వీళ్ళు చూస్తున్నారు తప్ప వీళ్ళకి బాధ్యత అనేది లేదనేది అర్థమవుతుంది కదండి. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి విధానం తప్పండి. రామారావు గారు మీరు చెప్పినట్టుగానే సరే, ఓకే మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. అసలు కల్తీ అనేది జరగలేదా? సరే మీరు చెప్పినట్టు ఎన్డీటీవీ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాల్లో ఏదో అనుమానం కొద్దిగా కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే జంతువులకు సంబంధించిన అవశేషాల నుంచో లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి పాలు కాబట్టి ఏదో మాకు కొంత అనుమానం ఉంది కాబట్టి అన్నదే కానీ అక్కడ లేదు కాబట్టి రిపోర్ట్కి వెళ్ళింది అదే అంటున్నారు. సరే దాన్ని అంత ఆసరా చేసుకుని ఎన్డీటీవీ రిపోర్ట్ని ఆసరా చేసుకుని మాట్లాడుతున్నటువంటి మీ పార్టీ సరే సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత ఏదైతే సిట్ విచారణ వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా తీసుకున్నా కూడా కల్తీ కలిసింది కదా, కల్తీ అనేది జరిగింది కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే కల్తీ అనేది జరగలేదంటారా? అసలు పూర్తిగా అవాస్తవం అంటారా? ఏమంటారు? దానికాడికి వస్తాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కల్తీ అంశము దాన్ని మాట్లాడదాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లకు వాడేటటువంటి
కెమికల్స్ వాడారని చెప్పడం అది దుర్మార్గం కదండి. ఎక్కడైనా సరే ఎవరైనా సరే సరే, ఏ కల్తీ అంటే కెమికల్స్ దీంట్లో కలిపారు జరిగింది లేదనేది దర్యాప్తు సంస్థ తెలుస్తుందండి, న్యాయస్థానాలు తెలుస్తాయి. కానీ ఏదన్నా వెజిటబుల్ ఆయిల్స్ లేకపోతే డాల్డా లాంటిది నెయ్యిలో కల్తీ జరుపుతారని మా పెద్దలు చెప్తుంటారు. అంతేగాని ఇక్కడ కల్తీ జరిగిందని మనం ఎట్లా చెప్తామండి? అటువంటి మాటలు మాట్లాడితే ఒకవేళ కొంతవరకు దానికి సబబుగా ఉంటుందేమో. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జంతు కొవ్వులు కలిసినాయని, మాంసాహారాలు కలిసినాయని, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని, అసలు టాయిలెట్ బాత్రూము సంబంధించినటువంటి కెమికల్స్ కలిసినాయని మాట్లాడాడే, ఇది ఆ దేవాదేవుడు క్షమించడు. వీళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాలన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళ అబద్ధాలు, 2 నాలుకల ధోరణి, క్షుద్ర రాజకీయాలు అన్ని బయటపడి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఈ అంశాల్లో మేము బయటకు వస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఫ్లెక్సీలు వేసి మహాపాపం నిజమని చెప్పేసి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, నెయ్యిలో కల్తీ జరిగిందని ఊరు పేర్లేని ఫ్లెక్సీలు వేయటం ఇది బాధ్యత రాహిత్యం కదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు దొంగాట కాదా అని నేను ప్రశ్నిస్తున్నానండి. రైట్. ఓకే రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు, పిఎన్ మూర్తి గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం రహీం గారు. మూర్తి గారు, ఈ ఏదైతే అంశం కల్తీ అనేవి, కల్తీ నూనెనో లేకపోతే లడ్డు సంబంధించిన అంశమో, తిరుమల ప్రసాదం, ఇది పదే మనం చెప్పుకోవటానికి కూడా వాస్తవంగా ఇది ఎప్పటికప్పుడు ఈ రోజుతో దీనికి సంబంధించినటువంటి కథ సుగాంతం అయింది అనుకుంటే పోను చివరికి అసెంబ్లీ కూడా తాకింది. ఇది అసెంబ్లీలో కూడా 0 ఓవర్లు కూడా రద్దు చేస్తూ దీని మీద ప్రస్తావన పెట్టే పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో. ఓ పక్క చూస్తే కల్తీ లడ్డు, ఇంకో చూస్తే కల్తీ పాలు. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో ఈ కల్తీ వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే రాజకీయ ప్రత్యర్థుల మధ్య తీవ్ర దుమారమే రేపుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి మూర్తి గారు? ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలిద్దరికి కూడా నమస్కారం. నేనేమంటున్నానంటే ఇప్పుడు విషయానికన్నా కూడా విశేషణాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. విషయానికే పరిమితం అయితే ఇబ్బంది లేదు, విశేషణాలకు వెళ్తున్నారు. మొదట్లో దీని మీద పందికొవ్వు అని, ఇదని, అదని, తర్వాత బాత్రూము ఇదని, అవన్నీ విశేషణాలు. ఆ విశేషణాల చుట్టూరా తిరిగితే ఇది రాజకీయ వాదనల కింద, రాజకీయ ప్రత్యర్థి వాదనల కింద ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కల్తీ జరిగిందనే దగ్గరికి అందరూ వస్తున్నారు. ఇప్పుడు రామారావు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవి చెప్పడం తప్పు అధినేతగా ఉండి, కానీ కల్తీ జరిగిందనే వరకు అందరూ కూడా ఏకోన్ముఖంగా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు వెళ్ళడం బట్టే కదా అక్కడ సిట్ వేసింది. సో అది తేలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, గతంలో అయితే ఈ ఏదైనా ఒక విషయం అది కోర్టు పరిధిలో ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. దీనికి కొంత ఆ కోర్టుని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి కాబట్టి అటువైపుగా దాన్ని దాడి మళ్లించే సమస్య ఒకటి వస్తుందని చెప్పి మనం గతంలో న్యాయ వ్యవస్థకి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బాహ్యంగా బహిర్గతంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మన పెద్దల సభలో దీన్ని లేవనెత్తాలని బలం ఉంది కాబట్టి లేవనెత్తడం కాదు, విషయం ఉంటే లేవనెత్తాలి. బలాలు లేకపోవడం కాదు, ఇది విషయం ఉంటే దాన్ని చేయాలి. 1. 2, పెద్దల సభలో ఎప్పుడు మనం దాన్ని టేకప్ చేస్తాం? ముందు శాసనసభలో దానికి ఒక చర్చ జరిగి దాని మీద ఒక తీర్మానం ఏమన్నా చేసి పంపితే ఆ తీర్మానం చుట్టూరా మాట్లాడుకుని, ఒకవేళ ఆ తీర్మానం సరైనది కాదంటే తిరిగి మళ్ళా శాసనసభ పంపితే మళ్ళా శాసనసభ మళ్ళా తిరిగి అదే విషయాన్ని కనుక పంపితే ఇంక పెద్దల సభ చేయగలిగేది ఏం లేదు. పెద్దల సభలో రాద్ధాంతం చేయడానికే తప్ప అది పెద్దల సభ కింద కాకుండా దీని మీద పట్టుబట్టడం అనేది సరైనది కాదు. ఈ రోజుని ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యలో మళ్ళీ ఏమన్నారు, హెరిటేజ్కి దీంట్లో పార్ట్నర్షిప్ ఉందని అన్నారు. అంటే ఇటు ఒక ఎడ్జ్లో ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా కల్తీ జరిగినా అది ఏ విధంగా హెరిటేజ్ గంట కట్టాలనే వైపుగా దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నేను ఎన్డీపీలతో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పాను అని. కానీ ఒక రాజ్యాంగ అధికారిగా ఉండి రాజ్యాంగ పాలక వర్గంలో అధినేతగా ఉన్న వాళ్ళు విశేషణాలు చెప్పకూడదు. కల్తీ జరిగింది, దీని మీద మేము విచారిస్తున్నాం, దట్స్ ఎనఫ్. అలా కాకుండా ఇప్పుడు అసలు కల్తీ వెనక్కిపోయి ఇందులో ఏం కలిసిందనే దాని మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఏమి జరిగినా కూడా కల్తీ జరిగిందనేది మాత్రం వీళ్ళు మాట్లాడే దాన్ని బట్టి జరుగుతున్నది.
ఈ కల్తీ మీద పూర్తి విచారణ జరగాలి. ఏకసభ్య కమిటీ కూడా వేశారు కదా. వేసినప్పుడు నేను చెప్పాను ఇది ఏకసభ్యాన్ని మళ్ళీ లాగాడడం అవసరం లేదని. సరే వైసీపీ లాగా సుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను, బీజేపీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాన్ని సుప్రీంకోర్టు లేదు ఏకసభ్య, అది ఒక పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఏకసభ్య కమిటీ వేసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ వైసీపీ ఆందోళన నా ఉద్దేశంలో ఇంకా వేరే లేని వాళ్ళ పేర్లు ఏమైనా కలుపుతారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్యూని ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదనేది నాకు అనిపించింది. టోటల్గా కల్తీ జరిగింది. ఆ కల్తీ ఏమిటనే దగ్గరే తప్ప కల్తీ జరిగింది. కల్తీ జరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు మరి టీటీడీ దేవస్థానానికి గతంలో ఉన్న చైర్మన్ని బాధ్యులు చేయగలుగుతారా? చేయలేరు. పాలసీ వరకు అంటే టెండర్స్లో ఏమైనా లోపం జరిగిందా, వాళ్ళకి ఏమైనా క్విట్ ప్రోకో జరిగిందా, వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారా, ఇవన్నీ ఒక వింగ్. అది తేలే వరకు కూడా రాజకీయంగా ఉన్న చైర్మన్ని ఇది తాకదు. మహా అయితే దానికి మన టీటీడీ దేవస్థానం అధినేతగా ఉన్న వారికి ఇది ఏమైనా వెళ్తుంది. ఇప్పటికే చిన్న అధికారుల మీద తీసుకుంటున్నారు. మన దగ్గర ఏం జరుగుతుంది అంటే పసుకున్న వాడి మీద చర్యలు ఉంటున్నాయి, అసలైన వాడిని వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఇంత మోతాదులో జరిగింది అని అంటే పై స్థాయిలో చేతులు లేకుండా ఇవి జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఒక 45 రోజుల్లో ఏకసభ్య కమిటీ తన రిపోర్ట్ని ఇస్తుంది. కాబట్టి ఇంకా ఏమన్నా ఈ ఛార్జ్ షీట్లో యాడ్ చేయాల్సి ఉన్నాయా, లేకపోతే ఇంకా ఎవరైనా విట్నెస్గా తీసుకోవాలా, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మనం ఒక దుకాణంలో కల్తీ జరిగితే వెంటనే మనం వాళ్ళ మీద పెనలైజ్ చేస్తున్నాం కదా. ఆ విధంగా ఎందుకు పెనలైజ్ చేయలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు మూర్తి గారు, ఇక్కడ ఏకసభ్య కమిటీ మీరు చెప్పినట్టుగానే ఇక్కడ అనుమానం ఏం తావిస్తూ ఉందంటే, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పే అంశం ఏంటంటే, ఎందుకు పాత బోర్డుని ఎందుకు పదే వెనకేసుకొస్తున్నారు జగన్, ఎందుకు అంతగా భయపడుతున్నారు, పాత బోర్డుని ఎందుకు వెనకేసుకొస్తున్నారు అనే విషయాన్ని లేవనెత్తుతా ఉన్నారంటే, ఈ ఏకసభ్య కమిటీలో కూడా అసలు పాత బోర్డులో ఏం జరిగింది, మీరు చెప్పినట్టుగానే ఇంకా కొంతమంది తొవ్వి మెన్షన్ చేస్తారేమన్న భయం ఉంది, అందుకే దానికి సంబంధించిన పాత బోర్డుని ఎందుకు వెనకేసుకొస్తున్నారంటూ ఇటు డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తున్నారు జగన్ని. అంటే వీళ్ళ భయం కూడా అదే, ఏకసభ్య కమిటీలో మెన్షన్ చేస్తారని పేరు. అంటే ఇక్కడ పాలకు పాలు నీళ్ళకి నీళ్లు వేరు చేయాలండి. ఇప్పుడు అధికార యంత్రాంగం ఉంటుంది, పాలసీ వరకే రాజకీయం. పాలసీ ఒకసారి నిర్ణయం అయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి అది అధికారుల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు చేసిన దాంట్లో అంటే పాలసీ ఏంటి, పలానా కంపెనీ నుంచి తీసుకున్నారు, టెండర్లు తెచ్చారు, ఆలోపం జరిగిందా, లేకపోతే వాళ్ళ టెండర్లు తీసుకున్న వాళ్ళు కల్తీ చేశారా అనేది కదా ఇక్కడ మనం తేల్చుకోవాల్సింది. అందుకని ఇప్పుడు నా వరకైతే నేను ఆలోచించేది రాజకీయంగా టచ్ చేయలేరు వీళ్ళు. రాజకీయంగా టచ్ చేస్తారనే అనుమానాలు నాకు ఎక్కడా లేవు. అయితే ఒక రాజకీయంగా దీన్ని వెనకాల ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం తీసుకోవడానికి ఏకసభ్య కమిటీ ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఏకసభ్య కమిటీ తీసుకున్నది ఏమి, అది మళ్ళా క్యాబినెట్ చర్చిస్తుంది. అలా ఈ లోపల సుప్రీంకోర్టు వేసిన సిట్టు, ఆ సిట్లో వచ్చిన తుది దీన్ని బట్టి మళ్ళా ఛార్జ్ షీట్ని అప్డేట్ చేస్తారా, ఎవరు మళ్ళా A1 అవుతారా, A2 అవుతారా, ఇవన్నీ కూడా మన జరుగుతుంది. మూర్తి గారు, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన అంశం కూడా అదే, నన్ను వైవి సుబ్బారెడ్డిని ఇరికించాలనే ప్రయత్నమే ఇదంతా చేస్తున్న వ్యవహారం, మళ్ళీ చంద్రబాబు అందుకే ఏకసభ్య కమిటీ అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఇంత ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అదే సమయానికి వచ్చేటప్పటికి ఇటు పాత కమిటీని ఎందుకు వెనకేసుకొస్తున్నారు, దీంట్లో ఆయన భాగస్వామ్యం కూడా ఏమైనా ఉందా, ఎందుకు పాత బోర్డుని వెనకేసుకొస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు, అది కూడా తేలిద్ది, ఎందుకు ఆయన భాగస్వామ్యం ఉందేమన్న అనుమానం వస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఇటు పక్క చూస్తేనేమో మా పేర్లు తీసుకురావాలని, మమ్మల్ని అరెస్ట్ చేయాలని దీని అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు మళ్ళీ ఏకసభ్య కమిటీ అంటూ ఇటు భూమన చెప్తున్నారు, భూమన అండ్ వై సుబ్బారెడ్డి. అప్పుడు ఆ ఇద్దరు ఇన్వైటీ సభ్యులుగా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అనే దాన్ని ఒక కార్డు బయటకు వదిలారు. అది వదిలేసరికి మళ్ళా పవన్ గారు ఏమంటున్నారు, మీ సభ్యులు మీ పాత కమిటీని ఎందుకు వెనకేసుకోరు, పాత కమిటీ కొత్త కమిటీ ఇవన్నీ కాదండి, కల్తీ జరిగిందా లేదా. ఇప్పుడు మనకి ఏమవుతోందని అంటే ఈ అవినీతి చుట్టూరా ఇన్వెస్టిగేషన్ కాకుండా దాన్ని ప్రభావితం చేసే విధంగా బయట ఎక్కువ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు కల్తీ జరిగింది, ఇదైతే ప్రాథమిక విచారణ లేకుండా, ప్రాథమిక అంశాలు లేకుండా కల్తీని టేకప్ చేయదండి. సిట్ కూడా చేయదు. సుప్రీంకోర్టు కొట్టిపడేసి ఉండేది, ఇందులో ఏం లేదు మాట్లాడుకోవడానికి అని. ఎందుకని సిట్ చేసింది? ఎస్, ప్రాథమికంగా దాని మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రైమ్ ఆఫీసీ ఉన్నది అని కదా. ఈ ప్రైమ్ ఆఫీసీ ఏంటో తేలే లోపలే వాళ్ళు ఉన్నారు, ఇన్వైటీస్ గా వాళ్ళు వచ్చినప్పుడే ఇది జరిగిందని ఈ పక్కనన్నా, లేకపోతే మా వాళ్ళని మీరు ఇరికించడానికి ఇవన్నీ చేస్తున్నారని ఈ పక్కనన్నా, అసలు లడ్డు మిద్దె అయిపోతుంది, కల్తీ మిద్దె అయిపోయి ఆఖరికి ఎవరు ఏంటి అనే దగ్గర ఈ వాదోపవాదాలు జరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇంతగా రామారావు గారు అంటున్నారు. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్సే, అధికార పార్టీ అయినా మన ప్రతిపక్షమైన డైవర్ట్ పాలిటిక్సే. ఎందుకు శాసనసభలోకి వచ్చి దాన్ని ఎదుర్కోరు మీరు? అక్కడ బలం లేదనా? ఎందుకు అక్కడ పెద్దల సభలో మాట్లాడాలని అంటారు? పెద్దల సభలో ఇష్యూ ఎప్పుడు కూడా శాసనసభలో జరిగిన తర్వాతనే పెద్దల సభలోకి వచ్చింది. పెద్దల సభలో ఏం మాట్లాడుకుంటారు? అక్కడ ఏం శాసనం జరగదు. అక్కడ రికార్డులో ఏం వచ్చినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. జరగాల్సిందంతా శాసనం చేసే శాసనసభలో జరగాలి. అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీ సభ్యులు వస్తారని భయపడుతున్నారా? ఇవన్నీ అనవసరమైన వ్యాఖ్యానాలు. అందులో ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సమన్వయం పాటించాలి. ఎట్లాగా ఏకసభ్య ఇది వేశారు కదా, తేలనే ఉండి అప్పుడు చెప్దాం. అప్పుడు వాళ్ళు ఇరికించారా లేదా ఉన్నారా ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడుకోవచ్చు. నా ఉద్దేశం అయితే ఎప్పటికైనా ఇరుపక్షాలు కూడా ఈ వ్యాఖ్యానాలు మానేసి సాఫీగా ఏకపక్ష ఆ కమిటీని కొనసాగడం, ఇటు సిబిఐతో ఉన్న ఈ సిట్ను కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు వరకున్న ఓ తుది మెరుగులు ఇచ్చి ట్రయల్కి రానివ్వట్లేదు ఇక్కడ. అది నా ఉద్దేశం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, భాస్కర్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు అంటేనే అడ్మినిస్ట్రేషను, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఇది చూసే, ఆ వ్యత్యాసం చూసే ఓట్లేసేది కామన్గా. ఓకే సరే, వైసీపీ బటన్ నొక్కిందా, వైసీపీ ప్రభుత్వాలు ఏం చేసింది, తప్పులు ఒక సగభాగం అయితే చంద్రబాబు నాయుడిని ఓటేయాలి అనేటువంటి ఒక ప్రశ్న ఓటర్కి మధ్యలో వచ్చినప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఆయన విజనరీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ తప్ప. కాబట్టి ఆయన పరిపాలన వస్తేనే అడ్మినిస్ట్రేషను, ఆ హంగామా, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అదంతా ఉంటాయనే ఆశిస్తూ ఉంటారు కొత్త రాష్ట్రం కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్న ఇటు పక్క ఏ సమ్మిట్ జరిగింది, మొన్న చూస్తే వైజాగ్లో కొన్ని జరిగినాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్నో ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన పనులు, సమయం కూడా లేదు. గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఇంకొక 5 ఏళ్ళు కొనసాగితే బాగుండేదేమో. పరిస్థితులను బట్టి మళ్ళీ వైసీపీ రావడం, కొన్ని అలాగే ఆగిపోయినాయి పనులు. ఇంకా ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇంకా కొన్ని జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదలుపెట్టిన, ఈ క్షణం మొదలుపెట్టినా కూడా చాలా జరగాల్సిన పనులు, చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కనెట్టేసి అడ్మినిస్ట్రేషన్ అని పేరు తెచ్చుకున్న చివరికి చంద్రబాబు కూడా అసెంబ్లీలో ఇదే అంశం మీద మాట్లాడుతూ, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇలా ఎంతకాలం జరుగుద్ది, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాలి కదా, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అనేటువంటి వార్త, అనేటువంటి విశ్లేషణ కొంతమంది తటస్థులు మాట్లాడుతున్న మాటలు ఏమంటారు? ఇప్పుడు మమ్మల్ని అధికారంలోకి ప్రజలు తెచ్చింది వీళ్ళ అరాజకత్వాన్ని, వీళ్ళ దోపిడీల్ని, వీళ్ళ స్కాముల్ని, వీళ్ళ దాడుల్ని, వీళ్ళ దౌర్జన్యాలని అరికట్టడానికి తీసుకొచ్చారు. వాటన్నిటి మీద మేము విచారణ చేయిస్తామని చెప్పాం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నాం. నెలాఖరికి, లేకపోతే 1వ తేదీ ఆదివారం వస్తే నెలాఖరి రోజే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఒక్కసారిగా 1000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేశాం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి సాధికారత కల్పించడానికి స్త్రీలు వంటింటి కుందేళ్లు కాదు, పిల్లలు కానీ యంత్రాలు కాదని నిరూపిస్తూ మేము పోతే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీలో కల్పించడం జరిగింది. అదేవిధంగా రేపు మార్చి నెలలో మహిళలకి 1500 రూపాయలు భృతి కల్పించబోతున్నాం. మరి అదేవిధంగా గ్యాస్ 3 సిలిండర్ల పథకం అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళ కాలయాపన చేశారు. కేసుల కోసం, దోపిడీల కోసం కాలయాపన చేశారు. రాజధాని లేకుండా చేసి అవమానకరంగా తెలుగు జాతికి తలవంపులు తెచ్చిన ఘన చరిత్ర. పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వీలైతే దాన్ని ముక్కలు చేసి అమ్మడానికి ప్రయత్నించినట్టు చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి పేర్కొన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే స్టీల్ ప్లాంట్ కి మేము 11,447 కోట్ల రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చాం. అదే విధంగా 54 కోట్ల రూపాయల ఆదాయాన్ని నిన్న జనవరి నెలకు తీసుకొచ్చాం, నష్టాల బాటలో ఉండేటటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని. అదే విధంగా మేము పోలవరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలో ఇంచి ముందుకు కదలకపోతే ఇప్పుడు 85% పైగా కంప్లీట్ అయింది. రేపు పుష్కరాల నాటికి కంప్లీట్ చేయడానికి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు.
అదే విధంగా దావోస్ సదస్సులో అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. విశాఖ వేదికగా అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఈ పాటికి అనేక కంపెనీలు నిర్మాణ రంగంలోకి వచ్చేసి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి ఆ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన కంపెనీల్లో త్వరలో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. అదే విధంగా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి కూడా త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయి. వాటి ద్వారా లక్షలాది ఉద్యోగాలు, మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామన్నాం. వాటన్నిటికీ బాటలు వేశాం. త్వరలో అవన్నీ క్రమేణా ఈ 5 సంవత్సరాల లోపు అన్ని పూర్తయిపోతాయి. 2029 నాటికి రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతుంది. తర్వాత ఒకనాడు హైదరాబాద్ లో ఇదే విధంగా ఆయన సైబరాబాద్ నిర్మిస్తామంటే హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఈ రోజు అందరూ ప్రపంచం అంతా ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మీరు మీ మాటల్లో అన్నారు విజనరీ అని, అడ్మినిస్ట్రేటర్ అని. ఆయన అడ్మినిస్ట్రేటరా కాదా, విజనరీ కాదని తెలబోతా ఉంది. ఇదే కాకుండా పోతే వాళ్ళు ఇప్పుడు కమిషన్ వేయడాన్ని తప్పు పెట్టారు. పోతే అంతకుముందు సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసి ఓడిపోయారు. మళ్ళీ నిన్న సుబ్రహ్మణ్య స్వామిని పురమాయించారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి వేసింది కూడా ఏకసభ్య ధర్మ కమిషన్ ని అది రిట్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కమిషన్ ఎందుకు వేసారు అంటారు. కమిషన్ వేసే హక్కు మన విశ్లేషకులు మూర్తి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా ఏమైనా మర్చిపోయిన విషయాలు లేకపోతే గుర్తు తెచ్చుకోవాల్సిన విషయాలు పోతే ఇంకా ఏమైనా మిగిలిపోయిన విషయాలు ఉంటే వాటన్నిటిని సమగ్ర రూపం ఇచ్చేదే కమిషన్. ఇప్పుడు ఉదాహరణకి దేవాదాయ ధర్మాదాయ శాఖలో మూర్తి గారికి అనుభవం ఉంది. ఆయన పెద్ద వయస్కుడు. ఆయన ఎన్నో ప్రభుత్వాల ఉద్దాన పతనాలు చూసిన వ్యక్తి. పోతే గతంలో ఎన్టీఆర్ టైంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా చల్లాకొండాయి కమిషన్ నివేదిక అనేది మనం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏ సమస్య వచ్చినా చల్లాకొండాయి కమిషన్ గుర్తొస్తుంది. అదేవిధంగా నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ రిటైర్డ్ జడ్జి చేత కమిషన్ నియమించారు. అంతకుముందు చీఫ్ ఇంజనీర్లు వీళ్ళందరినీ వేసి రిపోర్ట్ తెప్పించాడు. తర్వాత ఇంకా సమగ్రత కోసం పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఈ మూర్తి గారు చెప్పినట్టు ఒక కమిషన్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు వస్తుంది. కేబినెట్ ముందుకు వచ్చిన తర్వాత దాని మీద ప్రభుత్వం నిర్ణయం. కేబినెటే గవర్నమెంట్ అంటే కేబినెట్. ఇది ప్రజలు ఎన్నుకున్న చట్టసభ ద్వారా వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న చట్టసభకు రారు. వాళ్ళు ఏది చేసినా అసెంబ్లీ బయటే చేస్తారు. కొత్త శాసనసభ ఏర్పడి 20 మాసాలు అయింది. మరి శాసనసభకు రారు. సంతకాలు వాళ్ళ పదవులు పోకుండా ఉండేదానికి సంతకాలు పెట్టేసి గవర్నర్ ప్రసంగం రోజు అల్లరి చేసేసి వెళ్ళిపోతుంటారు. కాగితాలు చించేసి కాగితాలు విసిరేసి దుర్మార్గపు సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి మైకిలు కొట్టడాలు, కాగితాలు జించేయడాలు, దేవుళ్ళని ఇప్పుడు మందిరము, మసీదు, చర్చికి సంబంధించిన అంశాలు చట్టసభలో ప్రస్తావన వీళ్ళు ఆ బొమ్మలు తీసుకొని పోవచ్చా? ఆ బొమ్మలు తీసుకుపోయే దేవుడు బొమ్మలను చూపిస్తూ రాజకీయం చేస్తారా వీళ్ళు? పోతే వీళ్ళు ఎప్పుడు కూడా మొగుడు మొగసాలకి ఎక్కిన తరువండి దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఎదురు దాడులు చేయడం వాళ్ళకి అలవాటు. పోతే లేకపోతే ఏంటి, ఆ అసెంబ్లీకి రాదు. ప్రజలు ఎన్నుకున్నారు. 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి పోకుండా బయట చేసేది ప్రెస్ మీట్లు పెట్టేది, ఓదార్పు యాత్రలు పోయేది. ఓదార్పు యాత్రల కింద ఆయన చనిపోతే గుంటూరు నుంచి బయలుదేరి పోయేటప్పుడు, పల్నాడు పర్యటనకు పోయేటప్పుడు చనిపోతే కారు కూడా ఆపకుండా తరలించిన చరిత్ర అన్నమాట. మరి అలాంటి పాపభీతి లేదు వాళ్ళకి. రాజకీయం వాళ్ళకి కావాలి, పదవులు వాళ్ళకి కావాలి, కేసులు మాఫీ కోసం, పోతే దోపిడీలు చేయడం కోసం. అంతేగాని మేము వాళ్ళు నిర్వీర్యపరిచిన వ్యవస్థలకి జవజీవాలు కల్పించాలని చెప్పేసి మేమేదో టైం తీసుకొని చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి ఈ కమిషన్లు, పోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు అదే చేస్తూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అనుసరించి ఎఫ్ఐఆర్లు ఇలాంటివి చేస్తూ ఉంటే తర్వాత న్యాయస్థానాలు చూసుకుంటే శిక్షలు ఇవ్వాలన్నా పర్లేదా, వీళ్ళు నిరపరాధ, అపరాధుల, దోషుల, నిర్దోషులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈ విషయం సిట్టు వెల్లడించిన విషయాలు అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ వస్తుంది, అది కేబినెట్ ముందు చర్చకు వస్తుంది. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము చాలా టైం తీసుకొని అకారణంగా ఎవరిని శిక్షించకూడదు. ఆ అలవాటు వాళ్ళకు ఉన్నది. తడి చప్పుడు లేకుండా, ఏ వార్తలు లేకుండా, ఏ గుసగుసలు లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ మీడియాలో ఏమీ అల్లడి కాకపోతే స్కిల్ కేసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఘన చరిత్ర వాళ్ళది. అదేవిధంగా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, దుడిపడ నరేంద్ర సీనియర్ శాసనసభ్యుడి దగ్గర నుంచి,
ఓ దేవినేని ఉమా మాజీ మంత్రి దగ్గర నుంచి ఇలా ఎంతో మందిని, అదే విధంగా చాలా మంది సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ తెలుగుదేశం వాళ్ళని, అట్లాగే అన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేబినెట్ ర్యాంకులో ఉన్న చంద్రబాబు నాయుడిని హౌస్ అరెస్ట్ చేయడాలు, పోతే విమానాశ్రయాల్లో కదలకుండా చేయడాలు, అష్టదిగ్బంధనం చేయడాలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో అష్టదిగ్బంధనం భాస్కర్ చేయడాలు, గారు. ఈ చరిత్రలను చూసాం. భాస్కర్ అలవాట్లు గారు. వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు ఇంకోరు అధికారంలో ఉంటే సహించలేరండి. భాస్కర్ గారు. నేనే ఉంటారా, శాశ్వతంగా గారు. రాజ్యపాలన చేయాలా? ఆయన మైండ్ అంతా భాస్కర్ మధ్య గారు. లాంటి మైండ్ అండి. మధ్య గారు. పనికి వస్తాడు. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు ఆయన రాజకీయాలు చేయడానికి. ప్రజాస్వామ్యంలో ఒక ఓర్పు విషయం కావాలా, భాస్కర్ గారు. సహనంగా. భాస్కర్ గారు ఒక విషయం. సరే ఒకసేపు కల్తీ లడ్డు విషయం పక్కన పెడితే ఈ కల్తీ పాల వ్యవహారం, ఈ కల్తీ పాల వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు, దీని ప్రభుత్వం యొక్క వైఫల్యమో లేకపోతే ప్రభుత్వం దీని చేత కాలేదో అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఇది చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలియకు జరిగింది ఇవన్నీ కాదు. కానీ కాకపోతే రియల్ టైం గవర్నెన్స్ కాబట్టి, రియల్ టైం గవర్నెన్స్ అని పదే చెప్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎలా దాన్ని ఏం చేశారు, చివరికి ప్రభుత్వం దాని చర్యలు ఏం తీసుకుంది, ఆ కల్తీ పాల వ్యవహారం ఎలా జరిగిందని మీ అభిప్రాయం ఏమంటారు? అది ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జరుగుతా ఉంది. దానికి సంబంధించి అసలుకి ఏం జరిగింది ఏంటి, అసలుకి ఏదో 120 లీటర్ల పాలు ఏదో ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుంటే అది దాంట్లో అది ఏదో లీక్ అవుతుందంటే గ్యాస్ ఏదో ఉంటది. అది టెక్నికల్ గా ఏదో చెప్పారండి, గుర్తు రావట్లేదు నాకు. పోతే అది ఏదో ఆ లీక్ అయింది కలిస్తే అలాంటిది రావచ్చు అని ఒక ఏదో సంబడి టోల్డ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. కూలెంట్ కోసం ఇథైనిల్ అనేటువంటి ఒక పదార్థం లీక్ అయినందువల్ల అది పాల్లో కలిసింది అనేటువంటిది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కూలింగ్ ఇథైల్ అనేటువంటి కెమికల్ అది లీక్ పాల్లో కలవటం వల్ల పాలు అనేవి ఈ విధంగా అయిందనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇదనే కాదు సరే, ఈ రోజంటే పాలు ఇథైల్ కలిసింది, దురదృష్టవశాత్తు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. టోటల్గా పాలు అనేవి అసలు మనం తాగుతున్నది కల్తీయా మంచిగా అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు వీటన్నిటి మీద పకడ్బందీ చర్యలు ఉంటాయి. ఎవరిని టాలరేట్ చేసే సమస్య లేదు. ఇదేదో మనం సినిమాల్లో మన ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజనాల సినిమాల్లో మనం చూసాం కల్తీ వ్యాపారాలు. వీటన్నిటిని హీరోలు ఎన్టీ రామారావు, నక్కిన నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణారావు సినిమాల్లో, గతంలో చిరంజీవి సినిమాల్లో చూసాం మనం. పోతే వీటన్నిటి అంతు చూడటం జరుగుతుంది. ఇక్కడ సహించే సమస్య లేదు. అంటే సమస్య మన దృష్టికి వచ్చిన తర్వాత వాటన్నిటి నిగ్గుదాల్చడం అనేది జరుగుతూ ఉంది. పోతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇది ఒక మన గుణపాఠం, ఎలా వ్యవహరించాలా. ఈ మొత్తం అన్ని పాల కేంద్రాలు, పోతే ఈ పాలు అమ్మేవాళ్ళు, పోతే ఈ పాలు పదార్థాలు నిల్వ చేసేవాళ్ళు, పాల ఉత్పత్తులు తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ భరతం పడడానికి పోతే ఇది ఒక అవకాశం. దీన్ని మా కూటమి ప్రభుత్వం తప్పకుండా వీటన్నిటి మీద ఈ ఆహార పదార్థాలు, ఏ రకం ఆహార పదార్థాలు కూడా కారప్పొడి, పసుపు పొడి దగ్గర నుంచి, అదే విధంగా టీ పొడి దగ్గర నుంచి మనం చూస్తున్నాం. చాలా ఏదో కారప్పొడిలో కూడా ఇటుకురాయి పొడి కలుపుతున్నారంట. ఇటుకురాయి పొడి అంటే రంగు అది ఉంటది, చప్పగా ఉంటది ఇటుకురాయి పొడి. దాన్ని కొంచెం కారప్పొడిలో కలిపితే కారం సగించినట్టు ఉందిలే, మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఉందని సరిపెట్టుకుంటారు. అది కడుపులో పోతే కడుపు నొప్పి వస్తుంది. అది మట్టితో తయారు చేసిన ఇటుకురాయి కదా. అదే విధంగా రకరకాల ఇవన్నీ చాలా చోట్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ విచ్చలవిడి ప్రజాస్వామ్యం అయిపోయింది. భారతదేశంలో విచ్చలవిడి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఆయుష్ పోయడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయడానికి కూటమి ప్రభుత్వం సర్వదా కృషి చేస్తుందని మన మెగానయం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అందులో ఏమాత్రం ఎవరిని టాలరేట్ చేసే సమస్య లేదు. వారు ఏ స్థాయి వాళ్ళైనా సరే శిక్షార్హులే. రైట్ భాస్కర్ గారు, రైట్. రామారావు గారు ఏమంటారు? ఈ కల్తీ పాల వ్యవహారంలో చనిపోయారు సంబంధించినటువంటి రహీం గారు కొంచెం పర్సనల్ రిక్వెస్ట్. నెల్లూరు జర్నీలో ఉన్నాను. ఓకే, ఫ్యామిలీతో నెల్లూరు జర్నీలో ఉన్నాను. కొంచెం ఇంటి దగ్గర నుంచి వేరే ఫోన్లు వస్తున్నాయి. రైట్. కొంచెం ఇంకెంత 15 నిమిషాలే కదా మన డిబేట్. ఇంకా నన్ను అడగాల్సిన అంశాలు ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి. ఓకే, రైట్. సరే, అదే ఒక అంశం అండి. స్వయంగా చంద్రబాబే ఈరోజు దీని గురించి మాట్లాడడం జరిగింది.
గతంలో కూడా ఇదే విధంగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఈ తిరుమల కొండపై రాజకీయం చేశారు, 2 కొండలని, దాన్ని మేము ధీటుగా ఎదుర్కొన్నామన్నారు. ఇప్పుడు చూసినా కూడా వైసీపీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా హిందువులపై దాడి జరిగింది, అనేక హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. వీళ్ళు హిందూ మతం మీద దాడి చేస్తున్నారంటూ కొత్తగా మాట్లాడటం అంటే కొత్తగా లేని అంశాలు మాట్లాడారని కాదు, ఎప్పుడు అలా మాట్లాడరు. ఈ హిందుత్వం మీద దాడి అంటూ ఇలా కొత్త కొత్త పదాలు చంద్రబాబు ఉపయోగించడం, దాంతోపాటు ఏదైతే జెరూసలేం టికెట్లు కూడా ఆర్టీసీ టికెట్లు ముద్రించారు, ఇవన్నీ కూడా తెర ముందు తెచ్చారు. ఏంటిది, దీన్ని ఎలా చూడాలి, ఈ ధోరణి ఏంది? అవును, మరి ఇప్పుడు ఇది వాస్తవంగా చెప్పాలంటే రహీం గారు దొంగతనం చేసేవాళ్ళు కానీ, తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ దర్జాగా బహిర్గతం చేయరు కదా, విషయాలు చేయరు. ఒకవేళ పట్టుబడితే పట్టుబడితే ఈ ప్రజాస్వామ్యంలో రాచరిక కాలంలో అయితే పట్టుకొని చెట్టు కట్టేసి కోడా దెబ్బలు కొట్టేవాళ్ళు భటులు. ఇప్పుడు ఆ సిస్టమ్ కాదు కదా, కొట్టడం నేరం, తిట్టడం నేరం. ప్రజాస్వామ్యంలో ఏదన్నా ఉంటే కోర్టులు ఒక లాయర్ని ఇస్తారు, ఆ లాయర్ సమక్షంలో విచారణ చేయండి, 3rd డిగ్రీ ఉపయోగించొద్దు అంటారు. కాబట్టి వాళ్ళందరికీ వచ్చిన నేరస్తులకి, ఆరోపణలు ఉన్న వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి కూర్చోబెట్టి, ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి, ఏసీ వేసి కూర్చోబెట్టి, బాబు నువ్వు దొంగతనం చేసావా, నువ్వు తప్పుడు మార్గాల్లో నడిచేవాడిని అంటే ఎవరు సమాధానం చెప్తారండి? ఆ విధంగా ఉంది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. పోతే వాళ్ళు దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి, దాడులకి ప్రతీకలండి, దోపిడీలకి. అదొక ముఠ అండి, నేరస్తుల ముఠ. పాత రోజుల్లో మనం భాస్కర్ గారు, మీరు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే అభివృద్ధికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా విజయవాడలో అనేక రకమైన హిందూ దేవాలయాల్ని తొలగించడం కూడా జరిగింది డెవలప్మెంట్ లో భాగంగా. దాన్ని అప్పుడు అక్కడైనా హిందువుల దేవాలయాలే, ఇక్కడైనా హిందువుల దేవాలయాలే కదా, మళ్ళీ దాన్ని ఎందుకు మీరు దాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోరు? అప్పుడు 219 దేవాలయాలు వైసీపీ హయాంలో 219 దేవాలయాల్లో చేయరాని పనులు, అపచారాలు చేశారు వాళ్ళు. పోతే ఇప్పుడు మా హయాంలో కృష్ణా పుష్కరాలప్పుడు విజయవాడలో అంటారు, అవి రోడ్డుకి అడ్డంగా చిన్న చిన్న సాధువులు, వాళ్ళు చిన్న చిన్న భక్తులు సొంతంగా నిర్మించుకున్నారండి. చిన్నవి 1 మీటర్ హైట్ లో పోతే జస్ట్ పటాలు పెట్టి, చిన్న పటం పెట్టేసి అక్కడ వాళ్ళు ఆ కృష్ణా తీరంలో స్నానాలు చేయడం, ఇంకా వాళ్ళకి కుటుంబం లేకుండా వాళ్ళు అక్కడే ఆ చెట్ల కింద పండుకుంటూ ఈ విధంగా వాళ్ళు ఏదో చిన్న అడ్డం ఉన్నాయి. విశాలమైన ప్రయోజనాల కోసం ఇప్పుడు మనం రోడ్డు ఎడల్ప్ చేస్తామండి. ఎప్పుడో మన తాతల నాడు, ముత్తాతల నాడు నాటిన వృక్షాలని తప్పదు కదా, ఇప్పుడున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా మనం చెట్లు తొలగించి మళ్ళీ కొత్త చెట్లు, ఆ చెట్లని ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, కోకట వేళ్లను కూడా పెరికేసి మళ్ళీ తీసుకుపోయి పెద్ద గుంట చేసి ఆ గుంటలో పాతి పెడుతున్నారు. ఇది సిమెంట్ కట్టడాలు, వీటిని పగలగొట్టి చిన్న కట్టడాలు, మీటర్ ఎత్తు, అంతకు మించి ఉండవు, ఒక పటం పెట్టుకొని ఉంటారు, వాటిని వాళ్ళు పేర్కొంటున్నారు. మొత్తం అదంతా విజయవాడ ఎంత ఇరుగ్గా ఉండేదండి. ఒకప్పుడు తెలుగుదేశం లేనప్పుడు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా వరకు బాగు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆ పరంపరలో భాగంగా ఆయన హయాంలో ఇంకా గ్రానరీ పెంచాడు. పోతే వాటర్ స్టోరేజ్ పెంచి విజయవాడలో గతంలో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి పాత రోజుల్లో 100 సంవత్సరాల నాడు ఇంగ్లాండ్ లో ఆక్స్ఫర్డ్, ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడండి. మన చిత్తూరు జిల్లా వాస్తవ్యంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు వైస్ ఛాన్సలర్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ. పోతే గొప్ప ఫిలాసఫర్ ముసలమ్మ మానవం అనే ఆయన రాసిన కావ్యం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, ఆంగ్లంలో తర్జుమైంది. ఆ మహనీయుడు విజయవాడ బ్లేజువాడ అన్నాడు. బ్లేజువాడ అని చెప్పి అంటే మంటల వాడ, దాన్ని విశాఖపట్నం తరలింపు చేశాడు రాధాకృష్ణ లాంటి వాళ్ళు. విజయవాడ ఉష్ణోగ్రతను తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే రండి, ఓకే, సమయం చాలా అయిందండి ఇప్పటికే. రైట్, థ్యాంక్ యూ అండి. రామారావు గారు, దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అసలు దీనికి ఏ విధంగా మీరు ఒప్పుకుంటారా లేదా? గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే తిరుమల కొండ మీద రాజకీయం చేశారు, 2 కొండలు అన్నారు, దాన్ని మేము తిప్పికొట్టాము. ఇప్పుడు చూస్తే వైసీపీ హయాంలో కూడా ఘోరాతి ఘోరం జరిగింది, హిందూ మతం మీద దాడి జరిగింది, అనేక దేవాలయాలు కూలగొట్టడం జరిగింది, కొన్ని రథాలు అయితే కాల్చడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా లేవనెత్తడం జరిగింది ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? దీన్ని సమర్థిస్తారా? అసలు ఏం జరిగింది అక్కడ? ఏంది అంతర్వేద రథం కానీ అవన్నీ వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని విచారణ క్రిస్టల్ క్లియర్ తేలిపోయింది కదా. వీళ్ళు కావాలనే ఈ రాష్ట్రంలో అరాచకవాదం పెట్టేటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి సీరియల్ గా చేసినటువంటి టెంపుల్స్ లో అరాచకం వాళ్ళదే. అందుకే వాళ్ళు చెప్తున్నారు, లెక్కలు కూడా చూడండి, 219 మరి ప్రభుత్వానికి తెలుసో, దర్యాప్తు సంస్థలు కూడా తెలుసో లేదో,
అంటే వీళ్ళు ఎన్ని చేశారు అనేది వాళ్ళ కాడ లెక్క ఉంది కాబట్టి విజయభాస్కర్ గారు ఏం చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు. ఒక బురద మా పార్టీ మీద పూయాలని చెప్పి చూశారు. ఇదంతా కూడా స్పష్టంగా మేమైతే మాత్రం మకిలము కడుక్కున్నాము. ఎందుకంటే చూసాం, మాకు అర్థం కాలే వీళ్ళు చేసేటువంటి ఆరోపణ ఎంత దుర్మార్గమైనటువంటి ఆరోపణ అంటే, జంతువులు కొవ్వంటారు, పంది కొవ్వంటారు, కొద్దిసేపు మరలా చేప నూనె అంటారు, మరలా కొత్తగా లేటెస్ట్ గా బాత్రూమ్ క్లీనింగ్ చేసే టాయిలెట్ కెమికల్స్ అంటారు. అసలు నెయ్యే లేదు, మొత్తం కూడా కెమికల్ అని అంటారు. ఏమన్నా అసలు సంబంధం ఉందంటే ఒక మాటకు మాట. కడుపుకు అన్నం తిన్న తర్వాత దేవుడు ప్రసాదం మీద ఇన్ని రకాలుగా మాట్లాడేటటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు మనకు నాయకత్వంగా ఈ రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నారంటే సిగ్గుచేటు సార్ ఇక్కడ రహీం గారు. ముందు వాళ్ళు లెంపలేసుకోవాలి. కల్తీ పాల వ్యవహారంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? దీని గురించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చాలా బాధపడ్డారు ఆ విషయం జరగడం కూడా. లేని దాని గురించి ఏమంటారు? కళ్యాణ్ బెనర్జీ గారు చెప్పారు కదా సార్. కళ్యాణ్ బెనర్జీ గారు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో చెప్పాడు ఆయన, ఏంటి హెరిటేజ్ షేర్లు ఈ విధంగా పెంచుకున్నారు, పెరిగిపోయినాయి, మీ యొక్క దుర్మార్గం ఏంటని మాట్లాడారు. ఈ రోజు హెరిటేజ్ షేరు ఎక్కడికి పడిందో తెలుసు. కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలంతా కూడా హెరిటేజ్ పాలు విషతుల్యమని తెలిసిన ఏమి ఆంధ్రప్రదేశ్ కాదు కదండి ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి. ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ సంస్థలు కూడా తేల్చినటువంటి అంశమే కదా. అంటే ఈ కల్తీ వ్యవహారం మాటున హెరిటేజ్ సంస్థ ఉంది, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇందాపూర్ కు సంబంధించినటువంటి డైరీ ద్వారా వీళ్ళు అట్లాంటి ఒక పాతిక టెస్టులు అవనిదే మార్కెట్ లో పాలు రాదు. మా హెరిటేజ్ పాలైనా అంతే, దాదాపు 25 టెస్టులు ల్యాబ్ రిపోర్ట్స్ అయిన తర్వాతే మొత్తం ఐఎస్ఓ సంబంధించిన సర్టిఫికేట్ తర్వాతే మార్కెట్లోకి అమ్ముతారు. కాబట్టి ఏదో అక్కడ పాలు పితుక్కొచ్చారు, ఇక్కడ ప్యాకెట్లు వేశారు, అమ్మారు, కల్తీ చేశారు అనేది విషయం కాదు. ఇది అంత ఈజీగా దానికి సంబంధించిన విషయంలో హెరిటేజ్ని మీరు ఆపాదించడం కరెక్ట్ కాదనేది కూటమి ప్రభుత్వం చెప్తున్న విషయం. మేం కాదు కదా సార్ అది ఆపాదిస్తుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు, వివిధ నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే సంస్థలు ఆక్షేపిస్తున్నాయి. ఈరోజు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, రాష్ట్రం బయట జరుగుతున్నటువంటి అంశం అయితే దాన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి తమ తప్పును, తమ లోపాలను, తమ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీని బూచిగా చూపిస్తే ప్రజలు చైతన్యవంతంతో ఉన్నారు. ఇక్కడ మరింత ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మీ యొక్క మోసపూరిత మాటలు వినటానికి ఇక సిద్ధంగా లేరు. మీరు చెప్పినటువంటి మాటలు ఏంటి, మీరు చేస్తున్నటువంటి పాలన ఏంటి, మీరు చేస్తున్నటువంటి విధానం ఏంటి, అవినీతి అక్రమాలతోటి మీరు టాప్ స్పీడ్ లో ఉన్నారు తప్ప సూపర్ 6 లో లేరు. సూపర్ 6 హిట్ కాలేదు, మీ అవినీతి అక్రమాలు హిట్ అయినాయి, మీ యొక్క ధనార్జన హిట్ అయింది తప్ప ఇక్కడ మరొకటి కాదు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు డమకా కొట్టుకుంటున్నారు. మంచి ప్రభుత్వం ఎవరికంటే దోపిడీ, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి కరప్షన్ లో మాత్రం మీరు మంచిగా నడుపుకుంటున్నారు తప్ప ప్రజలకైతే మాత్రం ఇది మంచి ప్రభుత్వం కాదని స్పష్టంగా చెప్తున్నాను. మీ యొక్క విన్యాసాలు ఎక్కడైనా ఆపండి. మీ యొక్క అబద్ధాలు, మోసపూరితమైనటువంటి విధానాలు, క్షుద్ర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఇక చెల్లవు ఏమాత్రమని ఈ సందర్భంగా చెప్తున్నామండి. రైట్ రామారావు గారు. ఓకే, మూర్తి గారు ఈరోజు మీరు గమనించర్లేదు, ఎప్పుడూ లేనటువంటి స్వరం, ఎప్పుడూ లేనటువంటి మాటలు, ఎప్పుడూ లేనటువంటి ఎంతసేపటికి వైసీపీని మత ప్రాతిపదికన కార్నర్ చేయాలనే ఉద్దేశంతో చివరికి చంద్రబాబు నాయుడు కూడా కొత్త భాష, కొత్త వ్యాఖ్యలు, కొత్త టెర్మినాలజీ మాట్లాడుతూ ఉన్నారు. అన్యమత ప్రచారం అంటున్నారు, క్రైస్తవులకు సంబంధించిన టికెట్లు, ఆర్టీసీ టికెట్లు ఆయనకు ముద్రించారంటున్నారు, అన్యమత ప్రచారం చేయడానికి తిరుపతిని ఉపయోగించుకున్నారంటున్నారు, హిందూ మతం మీద దాడి జరుగుతుంది అంటున్నారు, 2 కొండలు అంటున్నారు. ఇలా రకరకాల కొత్త మాటలతో, కొత్త భాషతో ముందుకు వస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు రాజకీయాల్లో? కేవలం ఇది రాజకీయాల కోసం మత ప్రాతిపదికన ఈ విధంగా మతాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? చివరికి ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళిందంటే ఏమంటారు? ఇప్పుడు మనం ఒకటి పాలు రాజమండ్రిలో జరిగిన పాల్ విషయం చూస్తే అది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఒక ప్రైవేటు వ్యక్తి చేస్తున్న ఇది. నేను పాల గురించి ఇది రాగానే నేను కూడా ఆందోళన చెందుతున్నాను. మా ఇంట్లో వచ్చిన పాల సంగతి ఏంటని నేను ఒక అంటే ఆ పాలు పరిశ్రమ నడుపుతున్న మిత్రుడిని అడిగాను. నేను ఏంటి కల్తీ ఎలా జరుగుతుంది అని 3 రకాలు చెప్పాడు ఆయన. ఒకటి ఈ మన పల్లిపప్పు, పిప్పు ఇలా ఉంటాయి కదా, అలాగే మన పొద్దుతిరుగుడు పువ్వు గింజలు నుంచి నూనె తీసిన తర్వాత పత్తి గింజల తర్వాత ఇవన్నీ కూడా వీటితోటి కూడా పాలు తయారు చేస్తారు. అలాగే కొన్ని చెట్ల యొక్క ఆకులను కూడా చేస్తారు.
ఇది హాని చేయదు, కల్తీ జరుగుతుంది కానీ హాని చేయదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఆయన చెప్పింది ఏంటంటే బర్రెలకే ఎక్కువ పాలు ఇవ్వడం కోసం ఇంజక్షన్లు ఇస్తారు. ఆ ఇంజక్షన్ల ద్వారా కూడా అది మనం తాగిన వాళ్ళకి ఇతర క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి. ఇది రెండో అంశం. ఇప్పుడు మూడోది ఏంటంటే కెమికల్స్, యూరియాని ఉపయోగిస్తారు ఇందులో. ఈ యూరియాని ఉపయోగించి మనం వైట్ ఫినాయిల్ తయారు చేస్తారు, వైట్నెస్ రావడం కోసం. అందుకని ఇక్కడ యూరియా కలిసి ఉండొచ్చు అనేది కూడా ఒక అంశం. ఏదేమైనా ప్రాణహాని ఉన్నా ప్రాణహాని లేకపోయినా కల్తీ జరిగిన మాట వాస్తవం. అసలు భారతదేశంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది? మన తిరుపతి లడ్డూకి నెయ్యి తయారు చేయడానికి ఎన్ని వేల లీటర్లు అయితే నెయ్యి వస్తుంది? ఆ సప్లై చేసే వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉందా లేదా అని చేస్తే ఈజీగా తెలిసిపోతుందండి. ఇదేమి కల్తీని ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీలో. సో అందుకని ఈ పాలది ఏదైతే జరిగిందో ఇది దురదృష్టకరం. ఇవి ప్రైవేట్ డైరీ ఫార్మ్స్ రావడము, విజయ మదర్ డైరీ లాంటివి దెబ్బ కొట్టి ప్రైవేటు డైరీలు రావడం అనేది చాలా విచారకరమైంది. అది ప్రైవేట్ వాళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాలు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పటికీ మళ్ళా మేము ఉంటున్న దగ్గర అందరూ కూడా విజయ పాలు కొనడం మొదలెట్టారు. ఎందుకంటే అక్కడ కల్తీ అలా జరగదు, జరిగినా కూడా తొందరగా తెలుస్తుంది అనేది. ఇది ఒక పాలకు సంబంధించిన ఏదైనా 5 దురదృష్టకరం. పెద్దవాళ్ళు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇవ్వడం అని జరుగుతున్నాయి. దీన్ని చూడాలి ఇది ఏం జరిగిందని. రెండో అంశం ఏంటంటే ఇందాక మీరు చెప్పారు కదా, శాసనసభలో ఆయన అన్య మతం అనే పదాన్ని ఉపయోగించకూడదండి. భారతదేశంలో అన్య మతం ఏంటి? అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీ కూడా ఒక క్రిస్టియన్ ని వైస్ ఛాన్సలర్ గా నియమించారని అంటే మనిషిని మనిషిగా కాకుండా మనిషిని మతాలకు ఆపాదించడం అనేది ఈ మధ్యన అంటే గత 12 సంవత్సరాలుగా పాపకింద నేరుగా ఉన్నది ఇప్పుడు పరిపాలకుల నోట్లో నుంచి వస్తున్నది. ఇది మంచిది కాదు. ఎందుకంటే అన్ని మతస్థులని మాట్లాడడం, ఇంకోటి మాట్లాడడం, అవి ఏదైనా ఆధ్యాత్మికమైన ఋషులో లేకపోతే వాళ్ళు సన్యాసం స్వీకరించిన వాళ్ళు, ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉంది, కానీ అధికారులు మాట్లాడకూడదండి. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం అది ప్రమాదకరం కూడా. మన సెక్యులరిజం మీద దాడి చేసినట్టే అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకని ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నేను సనాతనాన్ని ముందుకు తీసుకెళ్తాను, ఆయన ప్రభుత్వ అధినేతనే అయ్యారు. ఒక వ్యక్తిగా సనాతనాన్ని తీసుకెళ్తారా లేకపోతే ఏ మతాన్ని ముందుకు తీసుకెళ్తారా అది వ్యక్తిగతం. కానీ ఒక పరిపాలకుడుగా ఉన్న ఆయన సనాతనాన్ని ముందుకు తీసుకెళ్తారు. సనాతనాన్ని అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇదేమైనా హిందూ రాష్ట్రమా, హిందూ దేశమా? ఇది లౌకిక దేశం. ఇది మనం పాకిస్తాన్ చూస్తున్నాం, ఒక మతపరమైన పాకిస్తాన్ ఈ రోజున ఏమవుతుందో మనం చూస్తున్నాం. అలాగే తాలిబాన్ల చేతిలో అధికారం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే మతాలు రాజకీయాల్లో వస్తాయో అక్కడ దేశం నాశనం అవుతుంది, దేశానికి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పరిపాలకులుగా ఉన్న వాళ్ళు నోటమ్మట అది రావద్దు. దీన్ని మరి ఆయన ఏమన్నా బీజేపీనో లేకపోతే ఇది విశ్వ హిందూ పరిషత్తునో వాళ్ళని ఏమన్నా సాటిస్ఫై చేయడానికి మాట్లాడుతున్నారో ఏంటో నాకు తెలియదు. మరి అందుకని మనం కూడా మా హైదరాబాదు మన ఈ సమ్మక్క సారక్క దాంట్లో కూడా కోవా బండ్ మీద పెద్ద దాన్ని ప్రాంతీయం తీసుకొచ్చారు. దాంట్లో మన ముస్లిం అనే దాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ దుర్మార్గమైన విషయాలు. ఒక పక్కనే ఇప్పుడు రంజాన్ జరుగుతున్నది, అందరూ కూడా అలీం తింటారు, వెజిటేరియన్ అలీం కూడా తయారు చేస్తూ ఉన్నారు. అట్లా మనం కలిసి మెలిసి ఉండే ఈ సమాజంలో అధికారులు, బయట వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు, కానీ అధికారులు మాత్రం అధికారం పరిపాలన చలాయిస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళ నోటమ్మటి ఇవి రాకూడదు అనేది నాకున్న భావన. ఇది సెక్యులరిజాన్ని దెబ్బతీస్తుంది. అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేస్తారు అని అంటే దాన్ని మళ్ళా ఎస్సీ ఎస్టీ ఇటువైపు తీసుకెళ్ళడం, ఇది ఇంకొక కొత్త. అంటే ఇక్కడ నాకు అంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే రాజకీయాలు కులాల చుట్టూరా మతాల చుట్టూరా తిరుగుతూ ఉన్నాయి. అది భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. విజయభాస్కర్ గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వారికి నేను ఇప్పుడు చెప్తున్నాను, తిరుమల కొండ మీద ఒక అపచారం 2007లో జరిగిందండి. 2007లో అన్నమయ్య
అంటే మన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తిని ముందుకు తీసుకెళ్ళడంలో 32,000 ఆ, కీర్తనలు రాసి ఆయన 600 సంవత్సరాల క్రితమే తానున్న ఆ బ్రాహ్మణ వర్గం నుంచి వెలియబడి ఉన్నత కులస్తుడైనా కింది కులస్తుడైనా ఒకటే అని చెప్పి ఒక సామాజిక అంశాన్ని ముందుకు తీసుకెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక అపర భక్తుడుగా ఉన్న ఆయన ఆ, గృహాన్ని పడగొట్టేశారండి 2007లో. ఆయన పూజించిన ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని కూడా తొలగించారు. దాన్ని తిరిగి ప్రతిష్టాపన చేస్తామన్నారు. ఇది ఎప్పుడు 2007లో జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2007 నుంచి ఇప్పుడు రేపు 27, అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది? ఇప్పటికి కూడా అన్నమయ్య గారి యొక్క, విజయభాస్కర్ గారు తర్వాతనే ఇది చూస్తారు, ముందు మీరు అన్నమయ్య గారి యొక్క ఆశ్రమాన్ని, మీరు ఆయన యొక్క ఆలయాన్ని, ఆయన నివాసాన్ని పునరుద్ధరించండి. ఆయన ప్రార్థించిన, ఆయన పూజ చేసిన 600 సంవత్సరాల క్రితం ఉన్న ఆ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపించండి. అవి చేయండి. అంతేగాని ఈ అన్ని మతస్థులు ఇది అది అని చెప్పి కలగాపులగం చేయొద్దు అని చెప్పి నాకున్న అభిప్రాయం. రైట్ అండి మూర్తి గారు. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు భాస్కర్ గారికి, అదేవిధంగా రామారావు గారికి, మూర్తి గారికి ధన్యవాదాలండి. ఇది ఏపీ రాజకీయాల చుట్టూ కూడా ప్రస్తుతం ఇటు కల్తీ పాలు, కల్తీ నెయ్యి మీదనే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే రాజకీయ పరిణామాలన్నీ కూడా చివరికి అది 0 అవర్ని కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చారంటే అంశం ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనకు అర్థమవుతా ఉంది. ఇది ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు పక్క ఆరోగ్యాలతో, ఇటు పక్క మనోభావాలతో దెబ్బతీస్తున్నటువంటి అంశాలుగానే ఈ రాజకీయాలు నడుస్తామని చెప్పుకోవాలి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.